హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ సీజన్ 8 నుండి వీకెండ్కి సంబంధించిన తాజా ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున అదిరిపోయే రేంజ్లో డ్యాన్స్ దుమ్ము రేపుతూ బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక నాగార్జున ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తే ఈ వీక్ కంటెస్టెంట్స్కి గట్టిగానే పడేటట్టు అనిపిస్తుంది. ఇక నాగార్జున హౌస్మేట్స్తో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నాడు. ముఖ్యంగా యష్మితో మాట్లాడుతూ నువ్వు చేస్తే ఒప్పు, వేరే వాళ్ళు చేస్తే తప్పు, అంతే కదా అంటూ దొంగతనం గురించి అడగడంతో యష్మి నాలుక కొరుక్కుంటూ కాదు సార్ అని చెప్తుంటే నీతో చాలాసేపు మాట్లాడేది ఉంది, వెయిట్ చేయి, లాస్ట్లో మాట్లాడదాం అంటూ చెప్తున్నాడు. ఇక సోనియాతో మాట్లాడుతూ చాలా స్ట్రాంగ్గా ఇచ్చి పడేస్తున్నాడు. ఏంటమ్మా సోనియా, ఫ్యామిలీ లేని వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, తిరగచ్చు, మాట్లాడచ్చు. మరి నీకు ఫ్యామిలీ ఉంది కదా, మరి నువ్వెందుకు అంత నీచంగా మాట్లాడావు, నీ ఫ్యామిలీ చూస్తుంది కదా అని అడగడంతో సోనియా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయింది. అమ్మాయివి అయ్యుండి మరో అమ్మాయి డ్రెస్ గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి అని ఫైర్ అవుతున్నాడు. ఆ తర్వాత ప్రేరణతో సంచాలకుగా నువ్వు ఏం చేశావు, ఎవరికి సపోర్ట్ చేశావు అని ప్రశ్నిస్తుంటే ప్రేరణ మాత్రం నేను నా నిర్ణయం మాత్రమే తీసుకున్నా, ఎవరి మాట పట్టించుకోలేదు అని చెప్తే ఈ వీడియోలో నువ్వే కదా చెప్పింది, నేను కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదని చెప్తూ వీడియో ప్లే చేసి చూపించాడు. ఇక పృథ్వీతో నాగ్ మాట్లాడుతూ ఇది బిగ్ బాస్ హౌస్ పృథ్వీ, నీ ఇష్టం నా ఇష్టం ఇక్కడ ఉండదు, కేవలం బిగ్ బాస్ ఇష్టం మాత్రమే ఉంటుంది అంటూ పృథ్వీ టాస్క్ జరిగే సమయంలో చేసిన ఓవర్ యాక్షన్ గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇక అభయ్తో మాట్లాడుతూ ఏంటి అభయ్, నిఖిల్ కాలు అలా తొక్కేసావు అని ప్రశ్నిస్తే ఏదో చెప్పబోతున్నాడు. ఇక నిఖిల్పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఈ వీక్ నీలో గెలవాలి అన్న కసి నాకు బాగా నచ్చింది నిఖిల్ అంటూ చెప్తున్నాడు. మొత్తంగా కంటెస్టెంట్స్పై నాగార్జున ఈరోజు ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఇక ప్రోమో చివరిలో బిగ్ ట్విస్ట్ అంటూ ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్ అంటూ చెప్పడం విశేషం. హోస్ట్ ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.